సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి లాస్ట్ క్లాస్లో ఒక కొన్ని క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేసుకున్నాం, ఇజంట్ ఇట్? సో లాస్ట్ క్లాస్కి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ ఏమన్నా అడగనా? ఓకేనా? ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలోని ఆరంభించడం జరిగింది? దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు? మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరి అధ్యక్షతన? వెరీ గుడ్. ఆగా ఖాన్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ముస్లిం లీగ్ ఇన్ ద ఇయర్ 1906. ఎందుకు ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది 1906లోనే? బెంగాల్ డివిజన్ జరిగింది. ఎవరు చేశారు బెంగాల్ డివిజన్? లార్డ్ కర్జన్. ఎందుకు చేశాడు? మతమా కులమా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే హిందూ ముస్లిం యూనిటీని దెబ్బతీద్దాము అనేసి. ఓకేనా? నెక్స్ట్, ఇండియన్ ప్రెస్ యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు అప్పుడున్న వైస్రాయ్ ఎవడు? ఆయన మీద బాంబు దాడి కూడా ప్రయత్నం చేశారని చెప్పుకున్నాం. లార్డ్ హెడ్డింగ్స్. లార్డ్ హెడ్డింగ్స్. తల తీసేద్దాం అని అనుకున్నారు. హెడ్డింగ్స్. ఓకేనా? అలా గుర్తుపెట్టు. సో అప్పటి వరకు ఆ క్యాపిటల్ ఏది? 1911 వరకు మనకి బ్రిటిష్ ఇండియా వాళ్ళకి క్యాపిటల్గా ఉండేది ఏది? కలకత్తా. బెంగాల్ కాన్స్టిట్యున్సీ కలకత్తా. ఓకే. ఆ తర్వాత 1911లో ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారు? కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఈ బెంగాల్ డివిజన్ 1905లో చేశారు కదా, 1911లో ఏం చేశారంటే రివోక్ చేశారు. మళ్ళీ నార్మల్గానే దాన్ని ఉంచారంట. సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయిపోయిందనన్నా, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ నెంబర్ ఎవరైనా చెప్పగలరా? ఇది ఏ ఆర్టికల్ నెంబర్కి సంబంధించింది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఆర్టికల్ 21. ఓకేనా? అందులోనే ఇంక్లూడ్ అయింది రైట్ టు ప్రైవసీ. ఓకే. నిన్న కొన్ని ఫండమెంటల్ రైట్స్ చెప్పుకున్నాం కదా ఇక్కడ. లాస్ట్ బిట్ ఇదే కదా. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రస్తుతం మనకి? 6. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చే టైంకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? ఒక ఫండమెంటల్ రైట్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి లీగల్ రైట్గా మార్చారు. అది రైట్ టు ప్రాపర్టీ. ఓకే. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఆ సంవత్సరంలో మార్చారు. బీజేపీ వస్తుంది మనకి, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అప్పటి వరకు ఏమొచ్చి కాంగ్రెస్ ఉంటుంది. ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే అసలు చెప్తాం 1 by 1 దీంతో వచ్చాక ఆ పాయింట్స్ కూడా చెప్తాం. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే నన్ను లింక్ చేసుకో ఒకదానికొకటి. ఇయర్కి అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకు జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చిన ప్రతిఫలం ఏంటి, మళ్ళీ దాని తర్వాత ఆ ప్రతిఫలానికి మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్, ఒకదాని తర్వాత ఒకటి లింక్ అనమాట. ఓకే. ఆ విధంగా పెట్టుకుంటే మీకు గుర్తుంటుంది సబ్జెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏం చెప్పాను? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ప్లేస్ అండర్ ఆర్టికల్ 352 then the parliament can extend the term of legislative assembly for at a time. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ఉంటే పార్లమెంటు శాసనసభల పదవీ కాలాన్ని ఎంతకాలం పొడిగించవచ్చు? 6 months 6 నెలలు, 1 month 1 నెల, అప్ టు 9 months 9 నెలలు, అప్ టు 1 year 1 సంవత్సరాన్ని పెట్టించాడు. సో ఇప్పుడు ఇది ఏ టాపిక్ గురించి అడిగాడు క్వశ్చన్ మనకి? ఎస్. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఏ టాపిక్ గురించి అడిగాడు. ఏ టాపిక్ గురించి అడిగాడు అన్న? ఎమర్జెన్సీ. ఏ ఎమర్జెన్సీ? నేషనల్ ఎమర్జెన్సీ కోసం అడిగాడు. ఓకే. సో ఎస్, నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 గురించి అడిగాడు. ఇప్పుడు మనకి సో ఎమర్జెన్సీ అనగానే మన ముందే ఏంటి అంటే ఈ పదం విన్నామా లేదా, ఈ పదం ఎక్కడికి సంబంధించింది, దేనికి సంబంధించింది, ఇది మనం గుర్తు తెచ్చుకోవాలి. విన్నాం కాబట్టి దీనికి ఆన్సర్ చేయగల క్వశ్చన్ చదవగానే మనకు తెలిసిపోద్ది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇది చదివాను నేను. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ గురించి మనం చెప్పుకుందాం. అసలు ఏంటి ఎమర్జెన్సీ అనేది ఒకసారి చెప్పుకుందాం. రాజ్యాంగం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే ఎమర్జెన్సీ. ఓకే. సో ఎమర్జెన్సీకి సంబంధించి కొన్ని అంశాలు చెప్పింది.
ఇవి 3 రకాలు మనకి ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఓకే, అలాగే ఆర్టికల్ 360. ఓకేనా ఎమర్జెన్సీ. సో ఇక్కడ మనం చదవాల్సింది ఏంటి అని అంటే ఇవి ఏంటి, ఈ 3 ఆర్టికల్స్ ఏం చెప్తారు. ఆర్టికల్ 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 352. ఆర్టికల్ 356 అనేది దీన్ని ఏమంటామంటే నాన్న స్టేట్ ఎమర్జెన్సీ అని అనొచ్చు, ప్రెసిడెంట్ రూల్ అనొచ్చు, ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, అలాగే రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి. ఇవన్నీ ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 356. ఆఖరిది ఆర్టికల్ 360 అనేది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, ఈ 3 ఆర్టికల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 3 ఆర్టికల్స్కి చాలా తేడా ఉన్నాయి. ఈ 3 ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఏ గ్రౌండ్స్లో అమలు చేస్తారు, ఏ గ్రౌండ్స్ అసలు ఎందుకు అమలు చేయాలి, ఎందుకు విధించాలి. జాతీయ అత్యవసర పరిస్థితి అన్నా, రాష్ట్రపతి పాలన అయినా సరే, ఆర్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎందుకు విధించాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత దాన్ని ఎవరు ఇన్వోక్ చేస్తారు, ఎవరు చేస్తారు. ఓకే, ఆ తర్వాత ఆ ఇన్వోక్ చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో ఏంటి, ఎలా ఉంటుంది ఆ కాలంలో డ్యూరింగ్. ఓకే, ఆ తర్వాత ఎవరు దాన్ని రివోక్ చేస్తారు, రివోక్ అంటే దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఓకే, సో ఈ అంశాల గురించి మనం చెప్తాం. సో మొట్టమొదటిసారిగా మనకి ఏం చెప్పాలి, నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏ గ్రౌండ్స్లోని విధిస్తారు. ఓకే, సో ఏ గ్రౌండ్స్లో, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ రెబెలియన్. అంటే యుద్ధం జరిగినప్పుడు, ఓకే, అలాగే బయట దేశాల నుంచి భారతదేశం పైన ఎవరైనా సరే దండయాత్ర చేసినప్పుడు, మరియు అంతర్గతంగా ఏమన్నా తిరుగుబాట్లు వచ్చినప్పుడు, ఈ 3 సందర్భాల్లో ఏం విధిస్తారు, నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ విల్ ఇంపోజ్డ్ టు ద ఎంటైర్ నేషన్ ఆర్ ఇట్ మే బి ఇంపోజ్డ్ అట్ ఎ పర్టికులర్ స్టేట్, పర్టికులర్ రీజియన్. ఓకే, సో నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఇది ఏ గ్రౌండ్లో విధిస్తారు అంటే ఏ సంస్థలు విధిస్తారంటే స్టేట్ అనేది ఫెయిల్ అయింది, రాజ్యాంగబద్ధంగా చేయాల్సినవి చేయకుండా ఫెయిల్ అయింది. అలాంటి సందర్భాలలో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదు. ఓకే, రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోతే ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు జరుగుతాయి, అవునా కాదా, దాన్ని డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేది ఎవరంటే ఆ రాష్ట్రమే. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ద స్టేట్ షుడ్ ప్రొవైడ్. జీవించే హక్కు ఉంది, కాపాడాలి. ఎందుకు నీ ప్రాణం పోతుంది అని అంటే ఒక మిలిటరీ వాడు అడ్డుపడతాడు, ఆర్ ఎల్స్ ఒక పోలీస్ వాడు అడ్డుపడతాడు. ఎందుకు అడ్డుపడతాడు, దే ఆర్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్. సో నీ ప్రాణాలని కాపాడే బాధ్యత
దేశానిది, రాష్ట్రానిది, ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ మనం చెప్పుకున్న వాళ్ళు. ఓకే, సో మనం అలా కానీ చేయకుండా మీ ప్రాణాలు కోల్పోయేలాగా స్టేట్ అనేది సపోర్ట్ చేస్తుంది అని అంటే అది రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్ట, రాజ్యాంగబద్ధంగా ఉన్నట్ట? రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టు. గుజరాత్ అల్లర్లు తెలుసా మీకు? గుజరాత్ అల్లర్లు ఏమన్నా అయోధ్య కేసు అనేది విన్నారా? మామూలుగా అయోధ్య విషయం ఏం జరిగింది ఏంటి అనేది. గుజరాత్లో కొన్ని రైళ్లు రాస్తారోకాలు చేసేసి రైళ్లు తగలబెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండిపోయింది, చాలామంది చనిపోయారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రాష్ట్రం ఏమొచ్చి ఇండైరెక్ట్గా అల్లర్ని ప్రేరేపిస్తుంది అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే రాష్ట్రపతి పాలన విధించింది. వెంటనే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని దిగిపోతాయి రాష్ట్రాల్లో. తెలంగాణలోనే మనకి తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడు చూడండి, మొత్తం పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఇవన్నీ రాష్ట్రపతి పాలన. రాష్ట్రం ఉండదు, నో సీఎం, నో గవర్నర్, గవర్నర్ అండర్లోనే రాష్ట్రపతి పాలన వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇది ఎలాగంటే మనకి ఇఫ్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈజ్ థ్రెటన్ ఆర్ ఇట్స్ క్రెడిట్ ఈజ్ థ్రెటన్. ఎప్పుడైతే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది థ్రెట్ అవుతుందో, ఇన్స్టెబిలిటీగా ఉంటుందో, అలాంటి సమయాల్లో మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ క్రెడిట్, ఇవి రెండు థ్రెట్ అవుతున్నాయి అనగానే అప్పుడు ఏం చేస్తారంటే ఆర్టికల్ 360 ప్రకారంగా ఏ విధిస్తారు? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మూడు అన్న గుర్తుపెట్టుకోండి, 352, 356, 360. నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారు? ఎప్పుడైనా యుద్ధాలు అయినప్పుడు కానీ, లేకపోతే బయట ఉన్న దేశాలు మన మీద అక్రమంగా యుద్ధాలు ఏమైనా ప్రకటించి మన మీద దాడులు చేసినప్పుడు కానీ, ఆర్ ఇంటర్నల్గా ఏమన్నా సరే మనకి సాయుధ తిరుగుబాటు ఏదన్నా జరిగితే అది. అలాగే ఆర్టికల్ 356 అనేది ఎప్పుడు విధిస్తారు? ఎప్పుడైనా సరే రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోకుండా ఉంటే, అలాంటప్పుడు రాష్ట్రాలు ఏదన్నా సరే దేనికి కట్టుబడి ఉండాలన్నా, రాష్ట్రం అన్న దేశం అన్న కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. మరి నువ్వు రాజ్యాంగాన్ని అతీతంగా నువ్వు బిహేవ్ చేస్తే వెంటనే ఏం చేయాలి? కేంద్రం అనేది చొరవ తీసుకొని రాష్ట్రపతి పాలన విధిస్తుంది. అండ్ ఆల్సో 360. సో ఈ యొక్క విధించినప్పుడు ఎవరు విధిస్తారు అంటే ప్రెసిడెంట్ అండ్ ద ప్రెసిడెంటే విధిస్తారు. అయితే విధించాలి అని అంటే ఇది ఆయనకి విధించేస్తాడు, కానీ ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అప్రూవల్ బై ద పార్లమెంట్. పార్లమెంట్ యొక్క అప్రూవల్ ఉండాలి. సడన్గా యుద్ధం జరిగినప్పుడు ఏం చేస్తారంటే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఎవరు? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ విల్ ఇంపోజ్ ద నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, బట్ సబ్జెక్టెడ్ టు అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ యొక్క అప్రూవల్ ఉండాలి. అయితే ఇది 352 అయితే ప్రెసిడెంట్ ఇంపోజ్ చేసిన తర్వాత మనకి విత్ ఇన్ 1 month పార్లమెంటు అప్రూవల్ చేయాలి విత్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటేనన్నా 2/3 ప్రెజెంట్ అండ్ ఓట్. లోక్సభ రాజ్యసభల్లోని 2/3 వంతు అటెండ్ అయిన వాళ్ళు 2/3 వంతు ఓటేస్తే అది పాస్ అవుతుంది, లేదంటే పాస్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్తో పాటు 2 monthsలో సింపుల్ మెజారిటీ. ఓకేనన్నా? తర్వాత ప్రెసిడెంట్తోని సేమ్ ఇది కూడా 2 months విత్ సింపుల్ మెజారిటీ. ఓకే, అర్థమవుతుందా? నౌ సో ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ విధించారో నేషనల్ ఎమర్జెన్సీ యొక్క కాల పరిమితి ఎంత అనంటే 1 year. సో మనం ఏం తెలియాలంటే దీని టెన్యూర్ కూడా తెలుసుకోవాలి. సో టెన్యూర్ ఎంతనన్నా 1 year.
స్టేట్ ఎమర్జెన్సీకి అయితే 3 years, అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే అన్లిమిటెడ్, కంటిన్యూస్గా ఉంటుంది. కాకపోతే ఇది ప్రతి 6 నెలలకి పార్లమెంట్ ఏం చేయాలంటే అప్రూవ్ చేస్తూ ఉంటారు. ప్రతి 6 నెలలకి అప్రూవ్ చేస్తూ ఉంటారు, కంటిన్యూ చేయడం. ఓకే, నెక్స్ట్ అప్రూవల్ కూడా ఇది స్పెషల్ మెజారిటీ, ఇది సింపుల్ మెజారిటీ, ఇది సింపుల్ మెజారిటీ. అయితే ఈ టైంలో డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాన్న, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు, ఇంక్లూడింగ్ ఆర్టికల్ 19, 20, 21. జీవించే హక్కు ఉండదు, నువ్వు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండదు. ఓకే, నీ మీద కేసులు పెట్టి నిన్ను శిక్షించే హక్కు వాళ్ళకు ఉంటుంది, నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కూడా నీకు తక్కువ ఉంటుంది నేషనల్ ఎమర్జెన్సీ టైం. అందుకే నేషనల్ ఎమర్జెన్సీ చాలా పవర్ఫుల్. ఆర్టికల్ 19, 20, 21 కూడా రద్దు అవుతుంది. నా ప్రాణం తీస్తారు సార్ అని మనం వెళ్ళి అడగడానికి లేదు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఎందుకు విధిస్తారంటే వార్ అవుతుంది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవో జరిగి వార్ అవుతుంది. అక్కడ ఏమొచ్చి నాకు రైట్ టు లైఫ్, నాకు జీవించే హక్కు ఉంది, అలాగే నన్ను ఏమొచ్చి నిర్బంధించకూడదు. జనరల్గా అయితే నిర్బంధించకూడదు, మనుషుల్ని నిర్బంధించకూడదు, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది నీకు. సో అక్కడ యుద్ధం జరుగుతుంది, నేను ఏమొచ్చి బ్రహ్మానందంగా తినడానికి వెళ్తాను, ఫ్రీగా తిరుగుతానంటే అవదు. నన్ను చంపడానికి లేదు, నాకు జీవించే హక్కు ఉందనంటే అది అవదు. ఎందుకంటే అది కండిషన్. ఏ టైంలోని నేషనల్ ఎమర్జెన్సీ ఉంది, అది మిలిటరీ వాళ్ళకి ఫుల్ పవర్స్. సస్పెక్ట్ చేస్తే చాలు నేను చెప్పవచ్చు, కేసు వేసి మళ్ళీ వీడు చంపేశాడు, వీడికి జీవించే హక్కు ఉంది. నార్మల్ టైంలో అయితే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు, వీడికి కూడా శిక్ష. ఎవడైతే చంపాడాడు మిలిటరీ పర్సన్ అవ్వచ్చు, డిఐజీ అవ్వచ్చు, ఎవడన్నా. అదే ఎమర్జెన్సీ టైంలో వీడిష్టం, వీడికి పవర్స్. మనకి పవర్స్ తక్కువ ఉంటాయి, మనకంటే సివిలియన్స్, నార్మల్ పీపుల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 356లో ఫండమెంటల్ రైట్స్ ఏమీ కూడా భంగం వాటివ్వలేదన్న. అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో కూడా ఫండమెంటల్ రైట్స్ ఏమీ భంగం వాటివ్వలేదు. ఓకే, ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఫండమెంటల్ రైట్స్కి భంగం వాటిల్లుతుంది. ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఓకేనా, ఉంటాయి. నెక్స్ట్, సో అలాగే ఇక్కడ గవర్నర్ ప్రతిపాదిస్తాడు, మాకు ఎమర్జెన్సీ ఇది రాజ్యాంగానికి బద్ధంగా నడుచుకోవట్లేదని గవర్నరు ప్రకటించిన తర్వాత ప్రెసిడెంట్ ఇంపోజ్ చేశాక పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేస్తుంది. ఓకేనా, ఇది ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది భారతదేశానికి కనిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రెసిడెంట్కి చెప్తారు, ప్రెసిడెంట్ ఇంపోజ్ చేస్తారు, పార్లమెంట్ అప్రూవ్ చేస్తారు. అయితే ఈ టైంలోని దీన్ని ఎలా రివోక్ చేస్తారని అంటే ఇంకొకటి చెప్పుకుందాం మనం. ఇది ఎప్పుడెప్పుడు విధించారు, నేషనల్ ఎమర్జెన్సీ కానీ, స్టేట్ ఎమర్జెన్సీ కానీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ మనం చూసుకుంటేనన్న 1962, 1971, 1975 3 సార్లు విధించారు నాన్న. ఓకే, 3 సార్లు విధించారు. ఏది నేషనల్ ఎమర్జెన్సీ. ఇది వార్ విత్ చైనా, అకాషి చిన్, మనకి అరుణాచల్ ప్రదేశ్ వీటిల్లో యుద్ధాలు జరిగినప్పుడు వార్ విత్ చైనా. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ విత్ పాకిస్తాన్. అండ్ 1975 ఇంటర్నల్ రెబిలియన్ అనే గ్రౌండ్లో విధించారు. అంటే ఇవి రెండు కూడా ఏ గ్రౌండ్లో వార్, ఇది మాత్రం ఇంటర్నల్ రెబిలియన్, సాయుధ తిరుగుబాటు. ఓకే, సో ఈ విధంగా 3 సార్లు మాత్రమే కేవలం విధించారు ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ. ఎప్పుడెప్పుడు 62, 71, 75. అలాగే ఇక్కడ ఇది స్టేట్స్లో మోర్ దెన్ 100+ టైమ్స్, చాలా ఎక్కువ సార్లు విధించారు, ప్రతి స్టేట్లోనూ విధించారు. అండ్ ఇది మనకి ఎక్కువ పంజాబు, జమ్మూ కాశ్మీర్లోనూ విధించారు. ఇది ఎప్పుడు కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా విధించలేదు. ఏది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు ఆ యొక్క సిచ్యువేషన్ రాలేదు. ఒకసారి వచ్చింది, ఎప్పుడంటే 1991, 1992లో ఆర్థికంగా సంక్షోభం ఏర్పడింది. ఎందుకనంటే అదే టైంలో మనకి యుఎస్ఎస్ఆర్ అనేది మనకి యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రష్యా ఏదైతే ఉందో అది విడిపోయింది. రెండోది ఏంటి అని అంటే ఆయిల్ ప్రైసెస్ చాలా ఎక్కువ అయిపోయాయి. మన వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు రూపీ డాలర్ ఒకటే, 1 రూపీ కూడా $1. వేరే ఏం చేశారంటే అగ్రిమెంట్ డాలర్లో చేసుకున్నాడు.
దానివల్ల ఏమవుతుందా, డాలర్ పెరిగిపోయింది, రూపీ యొక్క వాల్యూ పెరగలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఇన్స్టెబిలిటీ ఉంది. ఎక్కడ మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, యుఏఈ, సౌదీ అరేబియా, దుబాయ్ 90స్లో ఆ టైంలో పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం వల్ల మన ఎకనామిక్ అనేది కొద్దిగా దెబ్బతిన్నది. ఇదే టైంలో ఏం చేసామంటే అప్పుడు మనకి మనం చెప్పుకున్న మన్మోహన్ సింగ్ అనే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు. సో ఈయనే మనకి కొత్త స్టెప్ తీసుకోవడానికి కారణము లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ని, ఇప్పుడు మన ప్రైవేట్ ఎంత ఎక్కువగా ఉంది, అన్నింటిలో కూడా ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, రైల్వేస్, ఎయిర్వేస్, స్టీల్ అథారిటీస్, ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది, ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేది. టెలికామ్ ఇండస్ట్రీ అన్నింటిలో ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి గల కారణం ఏంటంటే అప్పుడు వేసిన పునాది. ఓకే, సో ఇలాంటిది చేశారు, కానీ క్రెడిట్ తెచ్చుకున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తప్పు తెచ్చుకున్నాము, తీర్చేసాం. ఓకే, కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది విధించలేదు. ఓకే, సో ఈ విధంగా. సో ఇదే టైంలో మనకి రివోక్ ఎప్పుడు చేస్తారంటే ప్రెసిడెంట్ రివోక్ చేస్తాడు, పార్లమెంట్ అప్రూవ్ చేస్తే ప్రెసిడెంట్ రివోక్ చేస్తాడు. ఆ ప్రెసిడెంట్ రివోక్ చేసిన తర్వాత అయినా సరే పార్లమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని అప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది. ఈ టైంలో ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు వాడు ఏం అడిగాడనంటే ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు స్టేట్ అసెంబ్లీని. సపోజ్ స్టేట్ అసెంబ్లీది 5 సంవత్సరాలు అయిపోతుంది నాకు, అప్పుడు ఏం చేయాలి, ఎలక్షన్ రావాలి, ఇంకొక గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. ఈ టైంలో ఎమర్జెన్సీ వచ్చింది అనుకో, అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకారంగా పార్లమెంట్కి ఉన్న హక్కు ఏంటి అని అంటే లోక్సభ కాల పరిమితిని పెంచవచ్చు, రాష్ట్రాల అసెంబ్లీ యొక్క కాల పరిమితిని కూడా పెంచవచ్చు. ఎంత టైము, సంవత్సరం. ఓకే, సో 1 year వరకు పెంచవచ్చు. సో ఇందిరాగాంధీ టైంలో 1975 మనం చెప్పుకున్నాం కదా, వార్ అయింది, ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆవిడ దాదాపుగా 2 సార్లు 1 year పెంచుకున్నారు. టెన్యూర్ అయిపోయింది. టెన్యూర్ అయిపోయినా సరే 1 year ఎక్స్ట్రా చేశారు ఆవిడ. సో 1 year వరకు వాళ్ళ యొక్క కాల పరిమితిని పెంచవచ్చు. ఎవరి కాల పరిమితిని, లోక్సభ కాల పరిమితిని పెంచవచ్చు, ఆర్ స్టేట్ అసెంబ్లీ యొక్క కాల పరిమితిని పెంచవచ్చు. ఎంతవరకు పెంచవచ్చు, 1 year. 1 year అయిపోతే మళ్ళీ ఇంకో 1 year పెంచవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్ అయి ఉంటుంది నాన్న, 6 నెలల, 1 month, 9 months, 1 year? 1 year వరకు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ అసెంబ్లీని పెంచవచ్చు. ఓకే, అట్ ఏ టైం ఒకసారే, మళ్ళీ దాన్ని మార్చవచ్చు. 1 year అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి 1 year, మళ్ళీ ఇంకో 1 year అలాగా పెంచుకోవచ్చు. ఓకే, సో ఇవి డిఫరెన్సెస్ అర్థమయ్యానన్నా. ఆర్టికల్ 352, 356 అండ్ 360 దీని గురించి క్షుణ్ణంగా చదువుకోండి. ఇంకా మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఒక అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది. ఇది మొట్టమొదటిసారిగా ఏది, ఇంటర్నల్ రెబెలియన్. ఇది మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో ఉన్న ఒక పదజాలం. ఈ పదజాలాన్ని ఉపయోగించి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 1975లో ఎమర్జెన్సీ విధించారు, అంటే అంతర్గత తిరుగుబాటు. కానీ ఇది ఆవిడ మిస్యూజ్ చేశారనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ అయిపోగానే కొత్త ప్రభుత్వం వస్తుంది, బీజేపీ వాళ్ళది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఈ యొక్క ఇంటర్నల్ రెబెలియన్ అని దాన్ని తీసేసి అంతర్గత తిరుగుబాటుని తీసేసి, ఇంటర్నల్ అనే పదాన్ని తీసేసి ఏం చేశారంటే ఆర్మ్డ్ రెబెలియన్, సాయుధ తిరుగుబాటు, అంటే ఆర్మ్స్తోని తిరుగుబాటు చేస్తే అప్పుడు ఎమర్జెన్సీ విధించాలి అనే పదజాలాన్ని పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ఏ పదం ఉంది, ఆర్మ్డ్ రెబెలియన్. ఇంతకుముందు ఏ పదం ఉండేది, ఎప్పటి వరకు అది ఇంటర్నల్ రెబెలియన్ అనే పదం ఎంత, 1975. 1975లో ఆవిడ ఎమర్జెన్సీ విధించారు. ఏ గ్రౌండ్లో విధించారు, ఇంటర్నల్ రెబెలియన్, అంతర్గత తిరుగుబాటు. ఏంటి, నేను తిరుగుబాటు చేస్తే నన్ను నువ్వేమిటి ఎమర్జెన్సీ విధించేస్తావా, తప్పు కదా. నీ చేతిలో పవర్ ఉంది, రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది, నువ్వు ఇష్టంగా వాడుకోకూడదు. ఓకే, సో అందుకు వాడుకుంది కాబట్టి ఆవిడని దించేశారు. సో ఇది ఆర్టికల్ 352, 356, 360. దీని గురించి ఏ బిట్ అడిగినా, అంటే బిట్ ఇదే వస్తుంది అనుకోకూడదు, ఇందులో ఏదొచ్చినా సరే మీరు చేయగలరు. ఓకేనా, ఎస్. నెక్స్ట్కి వెళ్దానన్నా. ఇందులో ఏమైనా డౌట్ ఉందా, ఆర్టికల్
370 గురించా? ఎస్. సో ఆర్టికల్ 370 గురించి మీకు తెలియాలి అంతే కదన్నా. సో ఈ ఆర్టికల్ 370 అనేది a temporary provision for Jammu and Kashmir. ఓకే, టెంపరీ ప్రొవిజన్. జనరల్గా మనం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి స్పెషల్గా మనకి ఇచ్చిన ఆర్టికల్ ఈ ఆర్టికల్ 370. ఇట్ ఈస్ ఆల్రెడీ మనకి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రెజెంట్ లేదు. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా దీన్ని తీసేశారు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలని అంటే ఈ ఆర్టికల్ 370 అనేది అసలు ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఎలా వచ్చింది. సో భారతదేశానికి దాదాపుగా ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఎప్పుడు వచ్చింది? 1947. అయితే 47లో మనకి ఇండిపెండెన్స్ రాగానే ఏం చేశారంటే, ఇండిపెండెన్స్ వచ్చింది తర్వాత మనం ఏం చేయాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి. భారతదేశం ఎలా ఉండాలి ఏంటి, దాన్నే మనం రాజ్యాంగం అన్నాం. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఒక అసెంబ్లీని ఫామ్ చేశారు. దాన్నే మనం ఏమంటాం అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం అసెంబ్లీ. ఇందులో మొత్తం 389 మంది సభ్యులు ఉంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్నారు, ముస్లిం లీగ్ ఉన్నారు, ప్రిన్సెస్లీ స్టేట్స్ కూడా. ప్రిన్సెస్లీ స్టేట్స్ అంటే నిజాములు. ప్రిన్సెస్లీ స్టేట్ వాళ్ళు భారతదేశంలో కలలేదు, బ్రిటిష్లో కూడా లేరు. ఓకే, అలాగే ముస్లిం లీగ్ మనం ఇందాక చెప్పుకున్నాం, వీళ్ళదంటూ ఒక ఆర్గనైజేషన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది ఒక ఆర్గనైజేషన్. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే భారతదేశానికి రాజ్యాంగం ఎలా తయారు చేసుకోవాలనడానికి మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆయన నిశ్చయిస్తారు. ఎందుకు ఇండియన్ నేషనల్ ఇలా ఎంతమంది అనేసి 1 మిలియన్ పీపుల్కి ఒకలోని ఎవరికైతే బాగా అనర్గళంగా సబ్జెక్ట్ ఉందో వాళ్ళందరినీ తీసుకుంటారు. అయితే ముస్లిం లీగ్ ఏంటంటే రారు, మేము రాము, మేమెందుకు వస్తాము, మాకేం కావాలి, సపరేట్ దేశం కావాలి, మీరేంటి భారతదేశంలో పాకిస్తాన్ని కలిపేసి మొత్తం అన్నిటికీ ఒకే రాజ్యాంగాన్ని ఇమ్మంటున్నారు అనేసి. ఓకేనా? అప్పుడు అదే మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది. దీన్ని ఫామ్ చేసేది, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేసేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా. అయితే ముస్లిం లీగ్ రాకపోతే మరి ఏంటి, మేము రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి మేము ఎస్టాబ్లిష్ చేస్తాం, మీరు రారేటి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పిన మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని వచ్చి ఈ ముస్లిం లీగుకి ఏం అవకాశం ఇస్తుందంటే, మీకు అవసరమైతే మీరు ఉంటానంటే ఉండండి, లేదనంటే మీరు సపరేట్ దేశంలోని ఉండి మీ రాజ్యాంగాన్ని మీరు తయారు చేసుకోండి. అప్పుడు పాకిస్తాన్ ఏర్పడింది. ఓకేనా? అలాగే ఈ ప్రిన్సెస్లీ స్టేట్స్ కూడా రారు, ఎందుకంటే మేమెందుకు వస్తామంటే మేము భారతదేశంలో భాగం కాదు కదా, భారత రాజ్యాంగానికి మేమెందుకు, నిజాములు మేము సపరేటు. ఛాంపియన్ ఎంతమంది మూవీ చూశారు? కొత్తగా వచ్చిన ఛాంపియన్ మూవీ చూడలేదా? కొన్ని నిజాంలు అనేవి చూసారా? అందులో ఏమైనా కాన్సెప్ట్ గురించి ఉందా? నిజాంలు యాక్చువల్గా ఇండియాలో భాగం కాదు, జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియాలో భాగం కాదు. ఎప్పటికీ 1947. సో వీళ్ళు కూడా అటెండ్ అవరు. అప్పుడు వీళ్ళకి ఏ అవకాశం ఇస్తారంటే, అయ్యా ఇప్పుడు వరకు భారతదేశం కావాలని వీళ్ళందరూ పోటీ పడ్డారు, ఇప్పుడు మేము భారతదేశంలో ఉండమంటున్నారు, అయితే మీ ఇష్టం, మీరు పాకిస్తాన్లో కలిస్తే కలండి, ఇండియాలో కలిస్తే కలండి, లేదా మీ అంతటి మీరు ఎలా ఉండిపోదామనంటే అలా ఉండిపోండి అని చెప్తారు. ఎవరు? ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది. అప్పుడు కొన్ని ప్రిన్సెస్లీ స్టేట్ భారతదేశంలో కలుస్తాయి. దాదాపుగా 540 ప్రిన్సెస్లీ స్టేట్ చిన్నవి ఉండిపోయాయి ఇండిపెండెంట్గా. కొన్ని కలిసిపోతాయి, కొన్ని కలవు. అందులో పెద్దవి నిజాము, జూనాగఢ్ అండ్ ఆల్సో జమ్మూ కాశ్మీర్లు కలవు. ఎందులోని కలవంటే ఇండియాలోని కలవు, పాకిస్తాన్లోని కలవు, ఇండిపెండెంట్గా ఉండిపోతాయి. ఎప్పటికీ 1947 తర్వాత, ఈ ప్లాన్ తర్వాత. సో ఈ సమయంలో ఏవేవి ఇండిపెండెంట్గా ఉండిపోయినా ప్రిన్సెస్లీ స్టేట్స్? నిజాము, జూనాగఢ్ చాలా చిన్న ప్రాంతం, జమ్మూ కాశ్మీరు అండ్ నిజాముల్ని. అయితే ఇలాంటి ప్రిన్సెస్లీ స్టేట్లను కలపడానికే టాస్క్ ఇస్తారు. దాని ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి టాస్క్ ఇస్తారు. జమ్మూ కాశ్మీర్ మన జవహర్లాల్ నెహ్రూ గారు, నువ్వు వెళ్ళి ఈ చిన్న ప్రిన్సెస్లీ స్టేట్లు అన్నింటినీ కలుపుకొని వచ్చేసి భారతదేశం మొత్తం అంతా ఒక దగ్గర ఉండేలా చూడండి,
విత్ ఇన్ భారతదేశంలోనే ఆడొక రాష్ట్రం, ఆడొక దేశం, ఈడో దేశం అంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా. మనకంటే ఒక ప్రాపర్ షేప్ ఉంటుంది. అందరినీ కలుపుకొని వద్దాం మన వాళ్ళు వీళ్ళందరూ అనేసి చెప్తే అప్పుడు ఆ 540 అన్నింటినీ కలుపుకొని వస్తారు. ఇవి 3 మాత్రం పెద్దవి ఉండిపోతాయి. జూనాగఢ్ వచ్చేస్తుంది. దీన్ని నిజాంను కూడా పోలీస్ యాక్షన్ ద్వారా మన ఇండియాలో కలిపేస్తారు. ఓకే, ఆఖరిగా మిగిలిపోయింది ఏంటన్నా? సో ఈ జమ్మూ కాశ్మీర్కి ఈ విడిపోయినప్పుడు ఏం చేస్తారనంటే పాకిస్తాన్ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకుంటారు. వెంటనే ఇమీడియట్గా పాకిస్తాన్ ఇండిపెండెంట్ వచ్చేగానే వాళ్ళు ఏం చేస్తారంటే జమ్మూ కాశ్మీర్ మీద దండయాత్ర చేసి మనకి కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటారు. దాన్నే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పుకుంటాం, పిఓకే. ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు ఎవరు? పాకిస్తాన్. సో ఆక్రమించినప్పుడు అప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఏమన్నాం మనం? ప్రిన్సియస్లీ స్టేట్. అంటే ఆ యొక్క రాజ్యానికి రాజు ఉంటాడు. ఓకే, ఆయన ఎవరు అంటే మహారాజా హరిసింగ్. ఎవరినన్నా? దేనికి రాజు? ఎప్పుడు? 1904. అప్పటికి ఇండియాలో ఐఎన్సీకి రిప్రజెంట్ చేస్తున్న పెద్ద వ్యక్తి ఎవరనంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఈ మనలో ఏం చేయాలి? మన ప్లాన్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ మన దాంట్లో కలుపుకుందాం మన ప్లాన్. కానీ యుద్ధం చేసి కలుపుకుందాం అని లేదు. కానీ పాకిస్తాన్ ప్లాన్ ఏంటి? యుద్ధం చేసి ఆక్రమించేసుకుందాం అట్లా. ఇద్దరికి ఆ భూభాగం కావాలి, ఇప్పటికీ కావాలి. ఓకే, సో ఈ విషయం ఎప్పుడైతే ఆక్యుపై చేస్తున్నారో మహారాజా హరిసింగ్కి తెలిసిందో, మహారాజా హరిసింగ్కి ఏం కావాలంటే ఆయనకి సపోర్ట్ కావాలి. మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, మిలిటరీ సపోర్ట్ ఇండియా ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది. సో జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఓకే, సో దాన్నే మనం ఏంటంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అగ్రిమెంట్ ప్రకారంగా మనకి ఏంటవుతుంది అని అంటే జవహర్లాల్ నెహ్రూ ఆయన ఏమడుగుతారంటే మా భూభాగంలో జమ్మూ కాశ్మీర్ని కలిపేయండి అంటారు. ఓకేనా? మా భూభాగంలో కలిపేయండి అంటారు. దానికి మహారాజా హరిసింగ్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తూ కొన్ని కండిషన్లు పెడతారు. ఆ కండిషన్లు ఏంటి అట? జమ్మూ కాశ్మీర్కి సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకే, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ. అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీరే చూసుకుంటుంది. ఇలాంటి కొన్ని కండిషన్లు పెడితే మరి మనకి భూభాగం వచ్చింది కదా, తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ముందు భూభాగం మన దాంట్లో అయిపోయింది కదా. ఓకే, సో అయిపోయింది కాబట్టి ఏం చేశారంటే నెహ్రూ ఒప్పుకుంటాడు, మహారాజా హరిసింగ్ ఒప్పుకుంటాడు. వెంటనే నెహ్రూ ఏం చేస్తారంటే మన యొక్క ఫోర్స్ని పంపిస్తాడు. ఇక్కడతో పాకిస్తాన్ ఈ ఏరియాని దాటి రాదు. పాకిస్తాన్ అక్కడితో అయిపోతుంది. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఏమైందన్నా భారతదేశంలో ఒక భూభాగమైంది. అయితే మరి దానికంటూ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఏ రాష్ట్రాల్లో కూడా సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండదు. అప్పటికి కాన్స్టిట్యూషన్ వచ్చిందా మనకి? లేదు. సో దీన్ని 317 ఏం చేస్తారనంటే రాజ్యాంగబద్ధంగా కాదు, ముందు రాజ్యాంగంలో పొందుపరచలేదు, దానికన్నా ముందే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ ఆర్టికల్ 370ని ముందుగానే కన్ఫర్మ్ చేస్తారు. 1948లో జరుగుతుంది ఈ విషయం. అప్పుడే ఓకే చేస్తారు. మనకి ఎలక్షన్లు రావడం, ప్రెసిడెంట్ రావడం, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్టు ఓకే చేస్తారు. ఓకే చేయడం ద్వారా ఒక ఆర్టికల్ ఇంపోజ్ చేయాలి కదా. ఆ ఆర్టికల్ ఏంటి అని అంటే 370లో క్లియర్గా మెన్షన్ చేస్తారు, అ టెంపరరీ ప్రొవిజన్ ఫర్ ద స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ టెంపరరీ ప్రొవిజన్ ఏంటి? ఆ టెంపరరీ ప్రొవిజన్ a state which is having a separate national flag, a separate constitution, వాళ్ళకంటూ సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళకంటూ సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది. అలాగే అక్కడ ఆస్తులు మనం కొనడానికి లేదు. దేశంలో ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఆస్తులు కొనొచ్చు, సంపాదించవచ్చు, కానీ జమ్మూ కాశ్మీర్లో అలా లేదు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆస్తి జమ్మూ కాశ్మీరే. దానివల్ల ఏం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ డెవలప్ అవ్వడానికి ఒక హద్దులు అయ్యింది. లా అండ్ ఆర్డర్లో జమ్మూ కాశ్మీర్ ఇన్వాల్వ్ అయ్యేది, కానీ నేషనల్ ఫోర్స్ అంతా వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ తక్కువగా ఉండేది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ ముస్లిం మెజారిటీ స్టేట్.
విచ్ ఈస్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నైబర్హుడ్ కంట్రీ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. భూభాగం మనదైనా సరే రిలేషన్ అనేది కొద్దిగా వాళ్ళతో ఎక్కువ ఉండేది, వాళ్ళతో చొరవ ఎక్కువ ఉండేది. దీనివల్ల చాలా కన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చాయి. సో ఈ 370 అనే ఆర్టికల్ ఉండడం వల్ల క్లియర్గా మెన్షన్ చేశాడు ఏమని, ఆ టెంపరీ ప్రొవిజన్. సో ఎప్పుడు ఏ యుద్ధాలు జరిగినా, ఎప్పుడు ఎటువంటి అల్లకల్లోలు జరిగినా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ జరిగినా, ఎక్కడ జరిగేవి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నా మనకి బారాముల్లా అనేసి కానీ ఆర్ పాకిస్తాన్ అటాక్స్ ఏమైనా సరే జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు మాది ఆ భూభాగం అని. ఇక్కడ అగ్రిమెంట్ చూస్తే వీళ్ళిద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు, మన భూభాగం. సో మన వాళ్ళు పూర్తిగా దాన్ని కంట్రోల్ లేదు ఇండియా, ఎందుకంటే కండిషన్ వల్ల. అవునా? సో ఎవరు డేర్ చేయలేదు. అయితే దీన్ని పూర్తిగా మన కంట్రోల్లో, ఎప్పుడైనా ఏదైనా అల్లరి జరిగితే ఏం చేస్తారంటే అక్కడ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి ఆర్టికల్ 356 ప్రకారంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టేసేవాళ్ళు, కమ్యూనికేషన్ అంతా ఆపేసేవాళ్ళు. ఎలా ఉండేదంటే అక్కడ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ ఎవరైనా చదువుకుంటే కమ్యూనికేషన్ అక్కడ ఉండేది కాదు. అక్కడ ఉన్నాడా లేడా చచ్చిపోయాడని వాళ్ళ ఒక వారం 10 రోజులు కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఏమైనా జరిగితే అక్కడ ఆపేసేవారు కమ్యూనికేషన్ అంతా, మొబైల్ కమ్యూనికేషన్ అన్నీ ఆపేసేవాళ్ళు. ఆపేస్తే ఇక్కడ చదువుకున్న పాపం వాడు ఫోన్ చేస్తే అయ్యేది కాదు, న్యూస్లో వచ్చేది కాదు, ఉన్నారా లేరా ఏటైంది. ఇక్కడ ఆ పరిస్థితి ఎంత టెన్షన్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి కంటిన్యూ అయిపోయింది, అలవాటు అయిపోయింది. సో 2019లో ఏం చేశారంటే దెన్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే నో, కంపల్సరీగా మనం ఏం చేయాలంటే జమ్మూ కాశ్మీర్ని ఒక చట్ట సవరణ ద్వారా ఏం చేయాలంటే మన భారతదేశంలో భూభాగం చేసుకొని ఆర్టికల్ 370ని రద్దు చేసేసి జమ్మూ కాశ్మీర్ని ఏం చేశారంటే 2 భూభాగాలుగా విభజించారు. ఒకటి అది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. లదాఖ్ అనేది ఏంటి అని అంటే ఒక యూనియన్ టెరిటరీ కింద ఉంచేశారు, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ కింద ఉంచేశారు. ఓకే, సో ఈ విధంగా విభజించి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇది ద పాస్ట్ 1947 టు వాట్ హ్యాపెన్ టిల్ 2019. ఓకే, సో స్టేట్ రీఆర్గనైజేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా విభజించి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఓకే, ఎస్, ఇది రద్దు చేయడానికి జనరల్గా అమెండ్మెంట్ అవసరం నాన్న. అమెండ్మెంట్ అంటే ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ నాన్న, 368. రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏ ఆర్టికల్ కావాలి మనకి, ఆర్టికల్ 368. అయితే ఈ ఆర్టికల్ 370 అనేది మనకి క్లియర్గా ఏం చెప్తుంది, టెంపరీ ప్రొవిజన్. ఇట్ ఈస్ ఏ విధంగా వచ్చింది, ఇది ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా వచ్చింది కాబట్టి అమెండ్మెంట్ చేసి దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారాయే రిమూవ్ చేయాలి. ఓకే, అందుకే అమెండ్మెంట్ మనకి అక్కడ రాలేదు, అమెండ్మెంట్ అనేది రాలేదు జమ్మూ కాశ్మీర్, ఓన్లీ చట్టమే వచ్చింది, రీఆర్గనైజేషన్ యాక్ట్. దర్ ఇస్ నో అమెండ్మెంట్ టు దీన్ని ప్రొహిబిట్ చేయడానికి, ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కొత్తగా ఏ అమెండ్మెంట్ రాలేదు, కేవలం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే దీన్ని తీసేశారు. ఎందుకనంటే ఆర్టికల్ 370 అనేది ఎలా వచ్చింది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆర్టికల్ 370. ఇప్పుడు ఆర్టికల్ 370 ఉందా, లేదు. ఏ చట్టం ద్వారా దాన్ని తీసేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 తీసేసి ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక రాష్ట్రంగా చేశారు, మరియు లడఖ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. చేసి 370 రద్దు అయిపోయింది కాబట్టి అక్కడ నేను వెళ్ళి ఆస్తి కొనుక్కోవచ్చు. దెర్ ఈజ్ నో సపరేట్ కాన్స్టిట్యూషన్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దెర్ ఈజ్ నో సపరేట్ ఫ్లాగ్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. అసలు 370 ఉన్నది అది వాళ్ళకి సపరేట్గా ఉన్నట్టు. ఓకేనా, 370లో తర్వాత మళ్ళీ 371A BCDEFGHIJK అని ఉంటాయి, ప్రతి స్టేట్కి ఒక స్పెషల్ ప్రొవిజన్. ఓకే, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూటెడ్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఇక్కడ మనకి 2 పదాలు చెప్పాడు, 2 పదాలు ఏటేటన్నా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్. అయితే ఇప్పుడు మనకి రెండింటి గురించి తెలియాలి. ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటన్నా, ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి అసలు, ఏం చేస్తుంది అది,
నిన్న ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, నిన్నే చెప్పాను నేను. నిన్న కొన్ని రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చెప్పినప్పుడు ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పాను. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280లో ఉంటుంది. ఆర్టికల్ 279A అనేది ఏంటి? 279A జిఎస్టి కౌన్సిల్. నేను చెప్పుకున్నామా జిఎస్టి కౌన్సిల్ అనేది 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ప్రకారంగా చేశారు జిఎస్టి కౌన్సిల్. అందులో 279Aలో పెట్టారు జిఎస్టి కౌన్సిల్ అని. జిఎస్టి కౌన్సిల్కి చైర్పర్సన్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకు ఉంటుంది అసలు జిఎస్టి కౌన్సిల్ అనేది? ఎందుకు సమావేశం అవుతుంది? జిఎస్టి స్లాబ్ 8% ఉండాలా పెన్ మీద, 16%, 18%. ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో ఎంత స్లాబ్ ఉండాలని డిసైడ్ చేస్తుంది. నేను కారు కొందాం అనుకున్నాను, చెప్పారు రీసెంట్గా లాస్ట్ టైం ఏం చేసిందంటే కారు యొక్క జిఎస్టీలో అన్ని ఆటోమొబైల్స్ అన్ని తగ్గించింది, కార్ రేట్లు తగ్గాయి. సో జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది దీనికి లెదర్ వీటికి ఒకలా ఉండాలి, ప్లాస్టిక్ ఒకలా ఉండాలి, ఇంపోర్టెడ్ గుడ్స్కి ఒకలా ఉండాలి అనేది జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280. ఈ ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకి ఏర్పాటు అవుతుంది. దీన్ని ఏర్పాటు చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేస్తారు. ఓకే, సో ఈ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 280 అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 281 ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే రికమెండేషన్ చేస్తుంది. రికమెండేషన్ ఏం చేస్తుందంట, రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య ట్యాక్స్లో షేర్ ఎంత ఉండాలి. మనకి ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంటుంది కదా నాన్న. మనకి స్టేట్ వైజ్గా వచ్చే ట్యాక్స్ వేరు, స్టేట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే ట్యాక్స్ వేరు, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే ట్యాక్స్ వేరు నాన్న. స్టేట్ నుంచి వచ్చే ట్యాక్స్ స్టేట్ దగ్గర ఉంటుంది, స్టేట్ కలెక్ట్ చేసుకుని సెంట్రల్కి ఇచ్చేది, అలాగే సెంట్రల్ డైరెక్ట్గా స్టేట్ నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్ ఎవరి దగ్గర ఉంటుంది? సెంట్రల్. అలా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిన ట్యాక్స్లో ఎంత భాగం రాష్ట్రాలకి రావాలని డిసైడ్ చేసేది ఎవరు? ఫైనాన్స్ కమిషన్. నిన్న చెప్పాను మన సౌదరన్ స్టేట్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ కూడా ఏం చేశాయంటే పాపులేషన్ని తగ్గించుకున్నారు. ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండ్ చేసింది అని అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ అలొకేషన్ ఇవ్వండి అని నిన్న ఒకటి చెప్పాను, గుర్తుందా? సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందంటే రికమెండేషన్ ఎంత ఇచ్చింది అని అంటే 42%. రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిన ట్యాక్స్లో 42% వరకు ఎక్కడికి రావాలి? ఆ రాష్ట్రాలకు వచ్చాయి అని రికమెండ్ చేసేది ఎవరినన్నా? ఫైనాన్స్ కమిషన్. సో ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఫైనాన్స్ కమిషన్ అవుతుంది, అలాగే రాష్ట్రానికి సంబంధించింది ఒకటి ఉంటుంది, అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ ఎవరు? గవర్నర్. సో ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. అయితే ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఆర్టికల్ అరౌండ్ మనకి 243 I think high. Article 243 why? ఓకే, సో ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే ఇవి రెండు కూడా 1992లో వచ్చాయనన్న. ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. పంచాయతీలకి రాజ్యాంగబద్ధమైన హక్కు ఇచ్చింది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది పంచాయతీలు, ఇది మున్సిపాలిటీ. ఓకే, సో ఈ యొక్క స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే ద షేర్ బిట్వీన్ పంచాయతీస్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ నుంచి అక్కడ ఉన్న పంచాయతీలకి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎలాగ రిసోర్సెస్ని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు,
రిసోర్సెస్ని ఎలాగ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయొచ్చు అనేసి ఎవరు రికమెండేట్ చేస్తారన్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్. పైన ఫైనాన్స్ కమిషను రాష్ట్రాలకి మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య షేర్, కింద ఉన్న స్టేట్ ఫైనాన్స్ కమిషను అక్కడ ఉన్న పంచాయతీలు, అక్కడ ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్కి మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ట్యాక్స్లు ఎలా ఉండాలి, ఎలా షేర్ చేసుకోవాలి. కొన్ని ఏంటంటే వాటంతట అవే ట్యాక్స్ షేర్ చేసుకొని వాటంతట అవే రూల్ చేసుకుంటారు, పరిపాలించుకుంటారు. సపోజ్ ఇప్పుడు జీవీఎంసీ అని ఉంది, ఇది ఒక మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. దీనికంటూ దాని ఓన్ రిసోర్సెస్ ఉన్నాయి, దానికి ట్యాక్స్ రూపంలో కొన్ని వస్తాయి, పరిపాలించుకుంటుంది. ఎలాగా ఏవేవి ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు, ఏవి వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, ఏవి ట్యాక్స్లు వసూలు చేసుకోకూడదు, దాన్ని నిర్ణయించేది ఎవరు? స్టేట్ ఫైనాన్స్ కమిషన్. వాళ్ళు రికమెండ్ చేస్తారు. ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ప్యూర్లీ రికమెండేషన్స్ అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే, కానీ ఆబ్లిగేటరీ కాదు. ఆబ్లిగేటరీ అంటే కంపల్సరీగా చెయ్యాలనేది కాదు, అక్కడే తలనొప్పి వస్తుంది. ఓకే, సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మనకి 243I అండ్ 243Y. సో మనకి ఏం అడిగాడనంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఏది మనకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేస్తుంది. యాక్చువల్గా 73rd అన్న, ఇది 74th. బోత్ ఆర్ యాక్చువల్లీ రైట్, ఎందుకంటే రెండు కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఆర్గనైజ్ చేస్తాయి. ఓకే, సో ఇది రాంగ్, ఇది రాంగ్, బోత్ ఆర్ రైట్. 73rd దేని ప్రకారంగా 243I అండ్ మున్సిపల్ కార్పొరేషన్లు అనేవి అవి 243Y. ఓకే, ఈ విధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని మనకి ఫామ్ చేస్తారు. దాని రోల్ ఏంటి? ఏ ట్యాక్సెస్ వేయాలి, ఏం ట్యాక్సెస్ వేయకూడదు, ట్యాక్సెస్ ఎలా షేర్ చేసుకోవాలి, రాష్ట్రాలకి, పంచాయతీకి మరియు రాష్ట్రాలకి, మున్సిపాలిటీస్కి అయితే రికమెండ్ చేస్తుంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఓకే, దాని ఇందులో ఏం డౌట్ ఉందనన్నా? నో డౌట్ కదా. ఇప్పుడు ఎన్ని ఆర్టికల్ చెప్పుకున్నాం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి? 280, 281, 243I, 243. ఓకే, గుర్తుంది కదా. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏదో మ్యాథ్స్ లా ఉంది, ప్రతిదానికి మ్యాథ్స్ సబ్జెక్ట్ లాగా ఎక్స్ప్లెనేషన్ ఉందనుకుంటున్నారా? మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం అలాగే కదా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, మనం మీకు అర్థమవుతుందా? నేను ఆ ఒక్క ఏరియా కవర్ చేయట్లేదు, ఓవరాల్గా మనకి ఆ సరౌండింగ్ ఏటెట్ ఉన్నాయనేది మీకు ఆ టాపిక్లో ఎక్కడి నుంచైనా వచ్చేలా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ 1990 ఇంట్రడ్యూస్డ్ సిస్టమ్ ఆఫ్ డయార్చీ ఇన్ ద ప్రావియన్సెస్ ఆఫ్ బ్రిటిష్. 1919లో అమల్లోకి వచ్చిన ఏ చట్టం బ్రిటిష్ ఇండియా ప్రావియన్సెస్లో ద్వంద్వ పాలన వ్యవస్థను ప్రవేశపెట్టింది? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, రౌలట్ యాక్ట్, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం, ఎవరు చెప్తారో చూద్దాం. నిన్నే చెప్పుకున్నాం మనం. విన్నానా? ఏది ఆన్సరు? ఎంతమంది బి అంటున్నారు? బిఎస్సియా? సి ఎంతమంది అంటున్నారు, బి ఎంతమంది అంటున్నారు? ఒకసారి చూసుకోండి. బి ఎంతమంది? నిన్న ఏ యాక్ట్ చెప్పుకున్నాం మనం? నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఏ సంవత్సరం? 1935 చెప్పుకున్నప్పుడు మనం 1990 గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి చెప్పుకున్నప్పుడు 1919 రెండు 19 అంటే డయార్కీ, ద్వంద్వ ప్రభుత్వం అని చెప్పుకున్నాం. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నిన్న చెప్పుకున్న దాంట్లో కవర్ అయింది. సో డయార్కీ, రెండు ద్వంద్వ ప్రభుత్వాలు ప్రావియన్సెస్లో 1919లో ప్రావియన్సెస్లో పెట్టింది. 1935లో ఏం చేశారంటే ప్రావియన్సెస్లో తీసేసి సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టారు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్న లోక్సభ, రాజ్యసభ. ఓకే, 1935 గురించి చెప్పుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది, అలాగే గల్ఫ్ ఆఫ్ ఓమన్, ఆడెన్ అండ్ రంగూన్ మైన్మార్ సపరేట్ అయ్యాయి, ఆర్బీఐ వచ్చింది. అలాగే ద్వంద్వ ప్రభుత్వం ఏదుందో అది మనకి ప్రావియన్సెస్లో తీసేసి సెంట్రల్లో పెట్టారన్న. ఈ ప్రావియన్సెస్లో ఎప్పుడు పెట్టారంటే 1919లో పెట్టారన్న. దాన్నే మౌంటింగో చేంజ్ ఫర్ రిఫార్మ్స్ కూడా అంటారు. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవాలి. అయితే మరి మిగిలినవి ఏంటి సార్? ఇది కన్ఫర్మ్, ఇది నేను చెప్పాను. మరి మిగిలిన వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గురించి నేను చెప్పుకున్నట్టున్నాము. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు నాన్న? 1910. ఎవరు చేశారు ఈ యాక్ట్?
లార్డ్ హెడ్డింగ్స్ దేనికి చేశాడు? స్వదేశీ ఉద్యమం అనేది ఎవరు? బాల్ గంగాధర్ తిలక్ ఆ ఉద్యమాన్ని ప్రారంభించి ఆ ఉద్యమం అనేది తారాస్థాయికి వెళ్ళిపోతుంటే బ్రిటిషర్స్ ఏం చేయాలి? దానికి ఎలాగైనా సరే అడ్డుకట్ట వేయాలి. ఎలాగ అడ్డుకట్ట వేయాలనుకున్నారు? ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ద్వారా వీళ్ళందరూ చదువుకొని వాళ్ళలో ఉత్తేజం అవుతున్నారు, వాళ్ళు రాసిన కవితలు కానీ రచనలు కానీ, సో అలాంటి రచనలు అలాంటివి కూడా ఉండకూడదు అనేసి ఇది వేశారు. మనకి ఏ సందర్భంలో అడిగిన బిట్ ఇది? 1919లో అడిగిన బిట్. ఇది ఎప్పుడు జరిగింది? 1910. అంటే ఇది కాదు. మీకు ఇది తెలిస్తే ఒకటి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటి అంటే రౌలత్ యాక్ట్. ఇది 1919లోనే చేశారు. సో ఈ 1919లో ఈ యాక్ట్ ద్వారానే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది 1919లో. ఏం జరిగిందో తెలుసా? జలియన్ వాలాబాగ్ మాస్కర్. తెలుసా నాన్న? జలియన్ వాలాబాగ్లోని మనకి ఏం చేశారంటే లార్డ్ హంటర్ అనే ఆయన ఏం చేశారంటే అందరినీ కూడా చంపేశారు ఈ చట్టాన్ని ఉపయోగించారు. ఈ రౌలట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే నాన్న, ఎవరినైనా సరే అనుమానిస్తే ఆయన వెంటనే నువ్వు అదుపులో తీసుకొని శిక్షించవచ్చు అని బ్రిటిషర్స్కి పవర్ ఇచ్చింది. ఈ హంటర్ అని ఏం చేశాడనంటే వీళ్ళందరూ కూడానా ఈ సత్యపాలన్ కిచ్లు అని ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారనంటే వాళ్ళని అరెస్ట్ చేసేస్తే వాళ్ళని ఎలా ఇడిపిద్దాం, ఏం చేద్దాం పాపం డిస్కస్ చేసుకోవడానికి వెళ్తారు అక్కడికి. ఈడెళ్ళి వాళ్ళందరినీ కాల్చేస్తారు. ఏ చట్టం ద్వారా? ఏ చట్టాన్ని ఉపయోగించి? ఏ చట్టం వాడికి హక్కు ఇచ్చింది హంటర్కి? రౌలట్ యాక్ట్. రౌలట్ యాక్ట్ ఏంటి? ఎవరినైనా సరే అనుమానిస్తే ఆయన అదుపులోకి తీసుకోవచ్చు, ఆయన శిక్షించవచ్చు అనే అధికారం ఇచ్చింది. దీనికోసమే ఆ తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇది దానికి సంబంధం లేదు. డయార్చీకి రౌలట్ యాక్ట్కి సంబంధం లేదు. ఇది ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో మనకి 1861 అండ్ 1892 ఈ మధ్య కాలంలో జరిగింది అన్న. ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్యూర్లీ ఏంటి అని అంటే మనకి ఇదే టైంలో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడడం, చిన్న చిన్న పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏర్పడడం. ఇదే టైం మనకి ఏంటి అని అంటే మోడరేట్స్ ఫేట్స్, అతివాదులు మితవాదులు అనుకున్నాం కదా, మితవాదులు మోడరేట్స్. వీళ్ళు ఏం చేశారంటే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హక్కులు మాకు కావాలి, మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులు ఉండాలి, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్లో భారతీయులు ఉండి భారతీయులు డిస్కస్ చేసుకోవాలి, సో భారతీయుల్ని ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వండి ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అని తీసుకొచ్చిన చట్టాలు. సో దీనికి డైరెక్ట్కి కూడా ఏం సంబంధం లేదు. అంటే ఇక్కడ మనం ఎన్ని చట్టాలు చేసుకున్నామన్నా? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 2 తెలుసుకున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990 1935 గురించి తెలుసుకున్నాము, రౌలట్ యాక్ట్ 1919 గురించి తెలుసుకున్నాము, అండ్ ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910 గురించి తెలుసుకున్నాము. అర్థమయ్యా ఇవి? సో ఐదర్ ఎలిమినేట్ చేయొచ్చు ఒకవేళ తెలిస్తే, లేదు డైరెక్ట్గా నీకు విషయం తెలిస్తే డైరెక్ట్గా చేసుకో. సో ఏదన్నా చేయాలంటే మనకి సబ్జెక్ట్ తెలియాలి. ఓకే, యూ గో ఐదర్ ప్రాసెస్, ఐదర్ యూ మేబీ ఎలిమినేట్ థింగ్స్ విచ్ యూ నో, ఆర్ యూ మేబీ కరెక్ట్గా నీకు ఐడియా వచ్చు అంటే తక్కువ పెట్టేస్తాం. లేదు అని అంటే మిగిలినవి తెలుసు కదా, ఇది కాదు, ఇది సందర్భంలో కాదు, ఈ సంవత్సరంలో ఇది జరగలేదు, మళ్ళీ ఎలిమినేట్ చేసి పెట్టుకోవచ్చు. సో అర్థమైందండి బిట్టు? నెక్స్ట్కి వెళ్దామా? వెరీ గుడ్. సో ఈ క్వశ్చన్ చూడండి అన్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్స్ నోడల్ మినిస్ట్రీ. రాజ్యాంగబద్ధమైన సంస్థలు వాటి యొక్క నోడల్ బాడీ, నోడల్ ఏజెన్సీ ఏది అని అడిగారు. ఓకే, సో ఇక్కడ అర్థం రెండు మనకి, కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థలు మరియు వాటి యొక్క నోడల్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుంది. మినిస్ట్రీస్ వినే ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, సో డిఫరెంట్ మినిస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఏ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థ దేనికి సంబంధించింది? సపోజ్ సుప్రీంకోర్టు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, అది దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ అండర్ జ్యుడిషియరీకి సంబంధించింది. ఓకే, సో లాకి సంబంధించింది. ఇప్పుడు మనకి రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏంటంటే ఉన్నాయి చూడండి అన్న, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆడిచ్చింది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్,
ఇంటర్ స్టేట్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్. సో మనకి అటార్నీ జనరల్ అనేది ఆర్టికల్ 78 చెప్తుంది నాన్న. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేను చెప్పుకున్నాం ఆర్టికల్ 338A, షెడ్యూల్ కాస్ట్ 338A, షెడ్యూల్ ట్రైబ్స్ 338A, అది బ్యాక్వర్డ్ క్లాసెస్ 338B అని, కొత్తగా 338B అని నేను రాశాను. ఓకే, సో 338 నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇది ఆర్టికల్ 263. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 324. సో ఈ అటార్నీ జనరల్ అనే ఆయన ఏంటి అని అంటే ఏం చేస్తాడనంటేనన్నా, భారతదేశం తరపు నుంచి ఏవైనా కేసులు సంబంధించిన వాటికి వాదించే వ్యక్తి. మనమైతే ఎవరో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను పెట్టుకోవాలి, నా కేసు తరపు నుంచి వాదించండి అనేసి, లేదా నాకు ఆ స్తోమత లేదనంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకు వాదించండి అనేసి మనం జడ్జి గారికి మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఒక భారతదేశంకి సంబంధించి ఒక కేసు ఏదైనా వేశారనుకో, ఎవరు వేస్తారు? అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వేయచ్చు, లేదా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వేయచ్చు. మాకు ఈ చట్టం ఉల్లంఘిస్తుంది, మాకు ఈ చట్టం ఏమొచ్చి రాజ్యాంగబద్ధంగా కాదు, రాజ్యాంగానికి అతీతంగా ఉంది, మానవ హక్కుల్ని ఇది ఇచ్చేస్తుంది అని ఎవరైనా కేసు వేశారనుకో, మరి భారతదేశం తరపు నుంచి వాళ్ళు చేసిన చట్టాలని వాళ్ళు కాపాడుకోవడం గురించి కేసులు వేస్తారు సుప్రీంకోర్టులో, ఎవరైనా వేస్తారు భంగం కలిగించడానికి. దాన్ని కాపాడుకోవడానికి భారతదేశం తరపు నుంచి వాదించే వ్యక్తి ఎవరినన్నా అటార్నీ జనరల్. ఈయన ఎవరి అండర్లో ఉంటారంటే హోమ్ అఫైర్స్ అండర్లో ఉండరు, మినిస్ట్రీ ఆఫ్ లా వాళ్ళ అండర్లోనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. నేను చెప్పుకున్నాం ఏంటి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు దేనికి ఉంటారని చెప్పుకున్నాము. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేవాళ్ళు షెడ్యూల్ కాస్ట్ యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ పర్పస్ కోసం ఉండదు. వాళ్ళ హక్కులు ఏమన్నా భంగం కలిగితే ఏం చేస్తారంటే నేషనల్ కమిషన్, నేను చెప్పుకున్నాను హ్యూమన్ రైట్స్, మైనారిటీ అఫైర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే ఏమన్నా జరిగితే చెప్పాం శివాజీ కేసు హ్యూమన్ రైట్స్, అలాగే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళ హక్కులు ఏమన్నా భంగం కలిగిస్తే వాటిని పరిరక్షించడానికి ఉన్నది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండర్ ఆర్టికల్ 338 ఉంది. సో ఇది ఏంటి అని అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కాదు. ఒక నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనుకో, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. షెడ్యూల్ కాస్ట్ అనేది ఏంటి అని అంటే సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, ఆ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. ఏ మినిస్ట్రీ అన్నా? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యొక్క మినిస్ట్రీ కింద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ వర్క్ చేస్తుంది. సో ఇది కూడా రాంగ్. అదే ఒకవేళ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎవరి అండర్లో ఉంటుందంటే హోమ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. మనం నిన్న జోనల్ కౌన్సిల్ గురించి చెప్పుకున్నాం, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ గురించి చెప్పుకున్నాం. అలాంటిదే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అన్నమాట. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అందరు రాష్ట్రాల్లోని చీఫ్ మినిస్టర్లు ఉంటారు. ఓకే, సో హోమ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది. అండ్ లాస్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 324 అనేది ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ పెన్షన్స్, దీని అండర్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్స్ ఒకసారి గుర్తుంచుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్, which constitutional amendment of the Constitution of India is related to establishment of National Commission for the backward class? నిన్న ఆల్రెడీ బిట్ గురించి చెప్పుకున్నాం మనం, అమెండ్మెంట్స్లో కొన్ని అమెండ్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్టాబ్లిష్ చేసింది ఆర్టికల్ ఏ ఆర్టికల్? ఇందాకే చెప్పాం కదా మనం 338లోనే వస్తాయి 3 అని. 338A మొత్తం మనకి ఓకేనా 3 ఆర్టికల్స్. ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్
నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. వీళ్ళ హక్కుల్ని ఇది ఈ ఆర్టికల్ ద్వారా పరిరక్షిస్తారు, వీటి ద్వారా పరిరక్షిస్తారు. ఓకే, దీన్ని అపాయింట్ ఎవరు చేస్తారని అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారంటే ఏ చట్ట సవరణ ద్వారా, ఇవి ముందు లేవునండి, బై ఏలు బై బీలు వచ్చాయంటే తర్వాత వచ్చాయి. ఓకే, సో మొట్టమొదటిసారిగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఒకే ఆర్టికల్ ఉండేది, అది ఆర్టికల్ 338. ఆ తర్వాత షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ సపరేట్ చేసి 338 అనేది షెడ్యూల్ కాస్ట్ కమిషన్కి ఇచ్చింది, 338A అనేది షెడ్యూల్ ట్రైబ్ కమిషన్కి ఇచ్చింది. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది ఎప్పుడు మనకి విధించారు, ఏ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా విధించారని చెప్తారు. సో ఇక్కడ ఇచ్చిన రాజ్యాంగ సవరణలు ఏంటంటే ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏం చేసిందని అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా. ఈ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45 ఫండమెంటల్ రైట్స్లో ఈ యొక్క ఆర్టికల్ని యాడ్ చేశారు. ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఏం చేశారని అంటే ఎర్లీ చైల్డ్ కేర్. ఓకే, ఎర్లీ చైల్డ్ కేర్ అది కూడా ఒక హక్కు కింద ఇవ్వడం చేశారు. అలాగే మనకి ఇదే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 51Kను కూడా యాడ్ చేశారు. ఇది ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ పేరెంట్ or it is the duty of a guardian to make sure that child is educated. Okay, so fundamental rights లో ఆర్టికల్ 21A ని యాడ్ చేశారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45లో కరెక్షన్ చేశారు. అలాగే ఆర్టికల్ 51లో Kని యాడ్ చేశారు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో జరిగాయి. ఇవన్నీ సింగిల్ ఎజెండా. దేనికి సంబంధించి? రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి చట్టాన్ని చేసినప్పుడు రాజ్యాంగంలో కొన్ని చేశారు. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అండర్ ద ఏజ్ గ్రూప్ 6 to 14 years. 6 నుంచి 14 సంవత్సరాల గారి పిల్లలు చదువుకుంటానంటే రాష్ట్రం నో చెప్పకూడదు, చదివించాలి. రెండోది ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్ కేర్, అంగన్వాడీ. ఓకే, సో అవి ఆర్టికల్ 45లో చెప్పబడ్డాయి. ఆర్టికల్ 51K ఏం చెప్పింది? ఇట్ ఈస్ అ డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ఎ పేరెంట్ ఆర్ గార్డియన్. ఓకే, దాని గురించి చెప్పారు. ఒక్క నిమిషం, సో క్లోజ్ చేసుకుందాం.